మరణత ఏసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము, నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో అభిషేకించి సంరక్షించుము. 2026 మే 21వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 18వ వచనము. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, చదవబడిన పరిశుద్ధాత్మ వాక్య వాగ్దానంలో ఆ దినములు అనగా కడవరి దినములు. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు రోజులని గ్రహించుకోవాలి. గొప్పవారేమి, రాజ్య సంబంధులేమి, ప్రధాన యాజకులేమి, పాస్టర్లు ఏమి, ప్రార్థనా పరులేమి అని కాక అందరిపైన తన ఆత్మను కుమ్మరించదనని వాగ్దానం ఇచ్చుచున్నాడు. ఎవరైతే ఆయనను తమ యజమానునిగా అంగీకరిస్తారో వారిని తన దాసులుగాను దాసురండ్రగాను ఆయన ఎన్నుకుంటాడు. ఎందుచేతన అనగా తమ దాసుల యొక్క సంరక్షణ యజమానులదే కదా. దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను గైకొంటూ పాపముల ఎడల భయముతో పాపక్షమాపణ పొందుతూ ఆయన పరిశుద్ధ సన్నిధిలో గడపగలిగితే వారే దాసులు. ఆయన వారి యజమాని. యజమానికి ఎందరు దాసులైనా ఉండవచ్చును, అయితే దాసునికి ఇద్దరు యజమానులు ఉండకూడదు అని బైబిలే చెప్పుచున్నది. ఇద్దరు యజమానులు కలిగిన దాసుడు ఎవరి మాట వినకపోగా, ఎవరి మాటకు లోబడక ఆ యజమాని అధికారంను తృణీకరించుచు యథేచ్ఛగా తిరుగులాడుతూ ఉంటారు. అందుకే మనకు ఒక్కే దేవుడు, ఆ ఒక్క దేవుడే యేసు ప్రభువు. ఆయనకు దాసులుగా ఉంటే మనపై తన ఆత్మను కుమ్మరించి తన బలమిచ్చి ప్రవచనములు చెప్పు వరముతో నింపువాడు. అట్టి వరము పొందాలని ఆసక్తి కలిగి మనము ఉన్నామా? ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుచేతనంటే కడవరి దినములలో ప్రతి ఒక్కరి మీద తన ఆత్మను కుమ్మరిస్తానన్న త్రియేక దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగిన వారముగా, వచ్చుచున్న శోధనల నుండి విజయం పొందాలంటే, మెలకువ కలిగి ఉండాలంటే ప్రవచనం అనేది ఎంతో అవసరం. అట్టి ప్రవచనము పొందగల శక్తితో ప్రవక్త వలె మనల్ని రూపాంతరం చెందించి పరిశుద్ధాత్మ దేవుడు మనలను తన అగ్నిచే తాకి అన్ని గండముల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి విడుదల దయచేసి దురాత్మల చెరలోనికి మరలా పోకుండా దేవుని యొక్క ఆత్మతో కంచెవేసి మన జీవితకాలం అంతయు నడిపించి ఆశీర్వాదములు కుమ్మరించి పరిశుద్ధాత్మ శక్తితో నింపునుగాక. ఆమెన్. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన. మా మంచి యజమాని అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు దాసులుగాను దాసురండ్రంగాను ఉండడానికి మేము సరిపడిన వారము. అయితే మీ చిత్తము చొప్పున మమ్మలను మీ దాసులుగా పనివారిగా ఎంచుకొని నీ సన్నిధిలో నీ దేవాలయంలోనికి అనుమతించి సురక్షితంగా నీ రెక్కల ఆరోగ్యముచే పరిశుద్ధాత్మ శక్తి ప్రభావముచే మమ్మను తాకి సురక్షితముగా నివసింపగల బలమును దయచేయమని కోరుకొనుచున్నాం. నీ దాసులమైన మాపై నీ కనికరము ఎల్లవేళలా చూపుమయ్యా. తప్పిపోయిన గొర్రెపిల్లను వెతికి రక్షించిన మంచి కాపరి, ఆపదల నుండి విడుదల విముక్తి దయచేసి సురక్షితముగా నీ ఆత్మశక్తితో నడిపించుము. దర్శనములు వరములను కలలు కనే స్థితిని, ప్రవచన వరములను మాకు ఎల్లరకు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఈ వాక్య వాగ్దానములు విన్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మ శక్తితో తాకిన మా గతకాల జీవితములను కొట్టివేసి నూతన జీవితములతో నిత్య జీవమును దయచేసి కాపాడుమని వేడుకొనుచున్నాము. కడవరి కాలంలో ఉన్న మా అందరి ఎండిపోయిన జీవితములు బీడుబారిన భూములలోనూ నీ విత్తనములు వేసి పైరును మొలకెత్తింప చేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయుము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోనూ, అనారోగ్యములతోనూ, అప్పులలోనూ, బాధలలోనూ, కష్టములలోనూ, విచారములలోనూ, నష్టంలోనూ, అపజయములలోనూ, ఆటంకములలోనూ, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ నూరంతల ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము. సఫలమైన సమయమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించండి. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆత్మదేవుడు తన వరములచే దర్శనములను, కలలను, ప్రవచనములను, సంపూర్ణ ఆరోగ్యములను, స్వస్థతలను, అభిషేకములను, తలాంతులను పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ఆదరించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఆత్మదేవుడు దిగి వచ్చును, అందరినీ ఆవరించగను. ఆధ్యాత్మిక
ఆత్మదేవుడు దిగి వచ్చును. పరలోక వరములిచ్చును. ప్రతి వానిని సరిచేయును. పరలోక వరములిచ్చును. ప్రతి వానిని సరిచేయును. ప్రభు యేసుని ఆత్మంబే ఆ దివ్య ఆత్మంబు ప్రతి మనుజుని గాయుచుండును. ప్రభు యేసుని ఆత్మంబే ఆ దివ్య ఆత్మంబు ప్రతి మనుజుని గాయుచుండును.